అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, ఇటీవల కాలంలో గడిచినట్టు 24వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కుదిపి భయంకరమైనటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య లేక సాధారణ మరణమా యాక్సిడెంటా అన్నదాని మీద చాలా కాలయాపన జరుగుతూ ఉంది. ఈ కాలయాపనలకి అర్థమేంటో తెలీదు. ఒక సామెత ఉంది, రాజు తాల్చుకుంటే దెబ్బలకు కదువా అని. వాస్తవమే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టి సంపూర్ణంగా పరిశీలన చేస్తే ఎట్టి పరిస్థితిలో ఆ మిస్టరీ వీడ్ను మరి ఇప్పటికే అది మిస్టరీగానే ఉండిపోయింది. దీని మీద అనేక మంది అనేక విధాలుగా రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు, విభిన్న ఆలోచనలతో రాష్ట్రం అంతా ఇప్పటికీ కూడా అట్టడుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా గతంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపేటట్లుగా చేసి ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేవాడు లేడా, మీకేమి పట్టదా, మీకేమి బాధ కలగదా, మరి రకరకాలుగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అటువైపు నుంచి లడ్డు అపిత్రం అయిపోతే మీకు బాధ లేదా, మరొక వైపు నుంచేమో రాముని శిరస్సు ఖండిస్తే మీకు బాధ లేదా అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి సనాతన ధర్మం మీద చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏవో తనకు మట్టుకే బాధ కలిగినట్లు, ఇతరులు ఎవరికి కూడా ఏ సంబంధం లేనట్లు కూడా ఆయన చాలా ఫీల్ అయిపోతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని విమర్శించలేదు. నేను ఎవరిని విమర్శించి ఏ మతాన్ని విమర్శించలేదు, ఏ కులాలు విమర్శించలేదు, ఏ వ్యక్తిని విమర్శించలేదు. సనాతన ధర్మం కాపాడమే నా బాధ్యతని, నాకులాగా మీరు అందరూ ఉండాలని చెప్పేసి ఆయన చేసినట్టు వ్యాఖ్యలు కూడా కొంతవరకు ఈ రాష్ట్రంలో పనిచేసాయి. ఎందుకంటే ఎవరికైనా మతం అనేది ఒక మత్తు మందు లాంటిదని చెప్పేసి గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. మరి ఇది ఒక మత్తు మందు లాంటిది కాబట్టి ఎవరు ఏం చెప్పినా అందుట్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి, ఒక డిప్యూటీ సీఎం అంటే చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలామందికి బలాన్ని చేకూర్చాయి. ఆ కోణంలో కూడా పరిశీలన చేయాలి. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్నదే మదోన్మత పార్టీ బీజేపీ. మత కళలో వచ్చినా ఏం జరిగినా ఆ యొక్క ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ ప్రభుత్వానికి ఇది ఒక తృణాపాయం లాంటిది, ఒక మంచినీళ్ళ కన్నా ఒక తృణాపాయంగా చూస్తారు. వాళ్ళు చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి మతం తప్ప మనుషులు ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన విధానాలతో